వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే ఐటమ్ పేరు పరమాన్నం అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పాలు, బియ్యము, సగ్గు బియ్యము, బెల్లము, జీడిపప్పు, నెయ్యి. ముందుగా బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని రెండు కలిపి ఒక అరగంట నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఫస్ట్ పాలు వేసి తర్వాత మనం నానబెట్టుకున్న ఏవైతే ఉన్నాయో సగ్గుబియ్యం అండ్ బియ్యం, ఈ రెండు కూడా ఇందులో వేసేయండి. ఇది ఒక కప్పుకి నేను చెప్పే రెసిపీ. దీన్ని డబుల్గా వేసుకుంటే డబుల్గా మీరు క్వాంటిటీ పాలు పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, పాలు, బియ్యము, సగ్గు బియ్యం వేసిన తర్వాత దీన్ని సిమ్లోనే పెట్టుకొని దాన్ని బాగా ఉడికే వరకు ఉంచాలండి. దీన్ని ఇలా పాలల్లోనే మగ్గుతూ ఉండాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. పరమాన్నం అందరూ చేస్తారు కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని అడగొచ్చు మీరు అందరూ. ఏమీ లేదు. జనరల్గా ఏం చేస్తారంటే అందరూ కుక్కర్లో ఫస్ట్ ఏం చేస్తారంటే బియ్యము, కొంచెం సగ్గు బియ్యము, వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ అవగానే మెత్తగా అయిపోయిన తర్వాత పక్కకు తీసి పాలు వేస్తారు. అది ఫ్లేవర్ మొత్తం కూడా ఆ రైస్ కానీ ఏది అబ్జర్వ్ చేయదు. సో మనకు ఆ రుచి అంతగా బాగోదు. ఇది ఏంటంటే రైస్ కానీ సగ్గు బియ్యం కానీ డైరెక్ట్ ఇందులోనే ఉడుకుతుంది కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసే ముందు మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా కప్ బెల్లము ఇందులో వేసేసుకోవాలండి. బెల్లం వేసేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉంచకూడదండి. స్టవ్ మనం ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే చాలా జాగ్రత్తగా పరమాన్నంలో ఏంటి అంటే బెల్లం వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి మనం. ఎందుకంటే ఆ వేడికే ఆ బెల్లం అందులో కరిగిపోయి టేస్ట్ వస్తుంది. ఇది కాసేపు ఆగిన తర్వాత మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఒక డౌట్ రావచ్చు, బెల్లం కరుగుతుందో లేదో మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ పెట్టేసి కొంచెం కలుపుదాము అనుకుంటే అక్కడ పాలు విరిగిపోయి మనకు ఆ ఒరిజినల్ ఫ్లేవరు పోతుంది. కాబట్టి వేడి మీద మీరు సన్నగా తరుక్కోండి. బెల్లాన్ని తరుక్కొని బెల్లం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆ బెల్లం చక్కగా కరిగిపోతుంది. అందులో డౌట్ ఏమీ లేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ చిన్న మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా మరిగిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకొని, తినేవాళ్ళు ఉంటే కిస్మిస్ వేసుకోవచ్చు. లైట్ బ్రౌనిష్గా రావాలండి. ఎక్కువగా ఇచ్చేసినా కూడా ఇదవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే పరమాన్నం మనం ఆఫ్ చేసి పెట్టుకున్నామో దాని మీద వేయాలి. చేయండి. టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన బ్లాగ్స్.